భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 29వ అధ్యాయం 26 మరియు 27 శ్లోకాలు చూద్దాం. 27వ శ్లోకం ఇక్కడ రాయబడింది కాబట్టి చదువుతాం. అథ మాం సర్వభూతేషు భూత ఆత్మానం కృత ఆలయం అర్హయేత్ దానమానాభ్యాం మైత్ర్యా అభిన్నేన చక్షుషా. అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేత్ దానమానాభ్యాం మైత్ర్యా భిన్నేన చక్షుషా. అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేత్ దానమానాభ్యాం మైత్ర్యా భిన్నేన చక్షుషా. అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేత్ దానమానాభ్యాం మైత్ర్యా భిన్నేన చక్షుషా. అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయం అర్హయేత్ దానమానాభ్యాం మైత్ర్యా భిన్నేన చక్షుషా. ప్రతిపదార్థములు. అథ కనుక, మాం నన్ను, సర్వభూతేషు సర్వప్రాణులయందు, భూత ఆత్మానం సర్వజీవులయందరి పరమాత్ముడు, కృత ఆలయం నిలిచియున్న, అర్హయేత్ మనుజుడు అర్చించవలెను, దానమానాభ్యాం దానము మరియు గౌరవము ద్వారా, మైత్ర్య స్నేహము ద్వారా, అభిన్నేన సమానమగు, చక్షుష దృష్టి ద్వారా. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. అయితే మొదట మనం 26వ శ్లోకం అనువాద భాష్యాలు చూసి 27వ శ్లోకానికి వెళదాం. అంటే 26వ శ్లోకానికి చాలా చిన్న భాష్యం ఉంది, అందుకని 27 ఇక్కడ రాయడం జరిగింది. ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోధరం తస్య భిన్నదృశో మృత్యుర్వివిధతే తస్య భిన్నదృశో మృత్యుర్విధతే భయముల్భణం. భేదదృష్టి కారణమున తనకు మరియు ఇతర జీవులకు నడుమ కొద్దిపాటి భేదభావమును చూపిన వానినైనను మృత్యు జ్వాల రూపమున గొప్ప భయమునకు గురి చేయుదును. భాష్యం. జీవుల నడుమ ఉపాధి భేదములు ఎన్నో కలవు, కానీ భక్తుడు మాత్రము దాని నాధారము చేసుకుని జీవులను భేదపరుపురాదు. సర్వజీవులయందు ఆత్మ మరియు పరమాత్మ ఇరువురును సమానముగా నిలిచి ఉన్నారునదే భక్తుని దృష్టి కావలెను. 27వ శ్లోకం. కనుక సర్వప్రాణులయందు వారి ఆత్మగా నెలకొని ఉన్న నన్ను
దానమానముల ద్వారాను స్నేహ స్వభావము ద్వారాను సర్వులు ఏకమే అయినట్లు గాంచుట ద్వారాను మనుజుడు అర్చించవలెను. భాష్యము. జీవుని హృదయమునందు పరమాత్ముడు నిలిచి ఉన్న కారణమున వ్యక్తిగతాత్మ పరమాత్మునితో సమానమైనదని తప్పుగా భావించరాదు. పరమాత్ముడు మరియు వ్యక్తిగతాత్మల సమానత్వమును నిరాకారవాదులు అపార్థము చేసుకున్నారు. వ్యక్తిగతాత్మను భగవానుని సంబంధములోనే గుర్తింపవలనని ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినది. దానము ద్వారాను లేదా భేద దృష్టి లేకుండా మైత్రీ భావముతో వర్తించుట ద్వారాను వ్యక్తిగత ఆత్మను అర్చించు విధానము ఇచ్చట తెలుపబడినది. నిరాకారవాదులు కొన్ని మార్లు ధనహీనుని దరిద్ర నారాయణుడని పిలుతురు. ఆ పదము యొక్క భావము దేవదేవుడు నారాయణుడు దరిద్రుడైన నారాయణుని భావం. ఇది పరస్పర విరుద్ధ భావం. దేవదేవుడు సర్వైశ్వర్య పూర్ణుడు. దరిద్రునితోనూ లేదా జంతువుతోనైనను అతడు కలిసి జీవించ అంగీకరింపవచ్చును, కానీ అది అతనిని దరిద్రుని చేయబోదు. ఇచ్చట మాన దాన అనేది రెండు పదములు ప్రయోగింపబడినవి. మాన అను పదము ఉన్నతుని సూచించును. దాన అను పదము దానమసుగు వానిని లేదా అల్పుల ఎడ కరుణాతరంగుడైన వానిని సూచించును. మన దానములపై ఆధారపడిన అల్పునిగా దేవదేవుని మనము భావింపజాలం. ఆర్థిక పరిస్థితి చక్కగా లేని వానికే మనము దానమసుగుదాం. దానమెన్నడను ధనికునికి వసగబడదు. అదే విధముగా గౌరవమును ఉన్నతునికి వసగవలనని ఇచ్చట తేట తెల్లముగా తెలుపబడినది. అనగా మానమును ఉన్నతునికి, దానమును అల్పునికి వసగవలెను. జీవులు తమ కర్మ ఫలానుసారము ధనికునిలో లేదా పేదవారో కావచ్చును, ధనికులో లేక పేదవారో కావచ్చును, కానీ భగవానుడు మాత్రము నిర్వికారుడు. అతడు ఎల్లప్పుడూ షడైశ్వర్య పూర్ణుడే. జీవుని సమానముగా గౌరవించుటైన దాని భావము భగవానుని గౌరవించినట్లుగా అతనిని గౌరవించుట అని కాదు. కరుణను చూపుట, మైత్రీ భావమును కలిగి ఉండుట అనున్నది అనవసరముగా జీవుని భగవానుని స్థాయిలో ఉంచవలనని కాదు. కానీ అదే సమయమున మనము గుర్తుంచుకొనవలసినది ఏమనగా, శూకరము వంటి జంతువు హృదయమునందు గల పరమాత్ముడు మరియు విద్వాంసుడకు బ్రాహ్మణుని హృదయమునందు గల పరమాత్ముడు భిన్నమని అపోహపడరాదు. సర్వజీవుల యందు గల పరమాత్ముడు ఒకే భగవానుడు. తన సర్వశక్తిమత్తము ద్వారా అతడు ఎచ్చోటనైనను జీవించగలడు. అంతేగాక తన వైకుంఠలోక స్థితిని ఎచ్చటైనను సృష్టించుకొనగలడు. అదే ఆ దేవదేవుని అచింత్య శక్తి. అనగా నారాయణుడు శూకర హృదయమునందు వసించినప్పుడు శూకర నారాయణుడు కాబోడు. అతడు ఎల్లప్పుడూ నారాయణుడే. శూకర దేహముచే అతడు ప్రభావితుడు కాబోడు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివ్యాసస్వామినాథ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినాథ. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. మనం చర్చిస్తున్నది 3వ స్కందం 29వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు కపిల భగవానునిచే భక్తి యోగ వివరణం. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి భక్తి యోగం అంటే ఏమిటనే దాని గురించి వివరిస్తున్నాడు అనమాట. అసలు ఈ చర్చ అంతా కూడా మనకు విదురునికి మైత్రేయునికి మధ్య జరుగుతుంది. విదురుడు మైత్రేయుని అడుగుతూ ఉంటాడు. మనం భాగవతం మొదటి నుండి కూడా ఒక విధంగా చెప్పాలంటే 3వ స్కందం నుండి భాగవతం ప్రారంభం అవుతుందని చెప్పుకోవచ్చు. మొదటి 2 అధ్యాయాలు కూడా మనకి భాగవతం యొక్క పరిచయాన్ని ఇస్తాయి.
మొదటి స్కందం అంతా కూడా మనం చూస్తే ఆ, ఈ పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ గోస్వామి ఏ పరిస్థితులలో ఈ భాగవతం గురించి చెప్పాల్సి వచ్చింది అనేది మనం తెలుసుకుంటాం. అలాగే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి శ్రోతలలో ఒకరైనటువంటి సూత గోస్వామి ఆ తర్వాత దాని గురించి విని ఈ కలియుగం యొక్క ప్రారంభంలో నైమిషారణ్యంలో ఆ, ఈ ఎవరైతే శౌనకాది ఋషులకు దీని గురించి వివరించడం చూసాం. అయితే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్పినటువంటిది, మరి సుఖదేవ గోస్వామి ఎవరి నుండి విన్నారు అంటే తన తండ్రి అయినటువంటి వ్యాసదేవులు వారి నుండి విన్నారు. మరి వ్యాసదేవుడు మైత్రేయుడు ఇద్దరు కూడా స్నేహితులు. ఆ? ఆ విధంగా మైత్రేయుడు ఆయన వ్యాసదేవుల వారి యొక్క స్నేహితుడు, విదురుడేమో వ్యాసదేవుని యొక్క పుత్రుడు మనం చూసినట్లయితే. అలాగే మైత్రేయుడు మరి నేరుగా ఎప్పుడైతే భగవానుడు ఉద్ధవునికి దీని గురించి చెప్పడం జరిగిందో ఇక్కడ స్వయంగా మైత్రేయుడు వినడం కూడా జరిగింది. ఆ తర్వాత మరి ఆ, విదురుడు ఉద్ధవుని అడగడం జరిగింది, మరి భగవంతునికి నీకు మధ్య జరిగినటువంటి ఆ భాగవతం ఏదైతుందో నాకు తెలియజేయమని. కానీ ఉద్ధవుడు వయసు రీత్యా విదురుడు తనకంటే కూడా వరిష్ఠుడు కావడం చేత ఆ, మైత్రేయుని నుండి తాను శ్రవణం చేయవలసిందిగా కోరి ఆయన ఉద్ధవుడు భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు ఆయన బదరికాశ్రమానికి వెళతాడు. అక్కడ ఉన్నటువంటి నరనారాయణుడు సాంగత్యం ఇక్కడ చేయడం కోసం. ఈ విధంగా మరి భాగవతం ఆ, మైత్రేయుడి నుండి విదురుడు ప్రశ్నలు వేస్తూ తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా మనకి 3వ స్కందంలోకి ప్రవేశిస్తాం మనం. 3వ స్కందంలో మరి ఏ విధంగా అసలు ఈ సృష్టి ప్రారంభమైంది ఏమిటి విషయాలన్నీ కూడా మెల్లమెల్లగా చర్చకు వస్తూ ఉంటాయి. చర్చకు వస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట ఆ, బ్రహ్మదేవుడు సృష్టి ఏ విధంగా ప్రారంభించాడు అంటే మొట్టమొదట మహావిష్ణువు ఎలా ఈ యొక్క మహత్తత్వం దీనిలోకి జీవులను ఎలా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆ, విష్ణువు యొక్క అంటే మహావిష్ణువు యొక్క రోమకోపాలను చూసినటువంటి అనంతకోటి బ్రహ్మాండంలోకి ప్రతి బ్రహ్మాండంలోకి మళ్ళీ విష్ణువు ఏ విధంగా ప్రవేశించడం జరిగింది. గర్భోదక సాయి విష్ణువు తాను ప్రవేశించినటువంటి బ్రహ్మాండంలో మళ్ళీ ఆయన ఏ విధంగా కార్యం చేయడం జరిగింది. ఆయన యొక్క నాభి నుండి మళ్ళీ ఏ విధంగా బ్రహ్మదేవుడు రావడం జరిగింది. మళ్ళీ బ్రహ్మ యొక్క హృదయంలోకి మళ్ళీ విష్ణువు ఏ విధంగా క్షీరోదక సాయి విష్ణువుగా ప్రవేశించడం జరిగింది. ఇవన్నీ కూడా విషయాలు మనం చూసాం. క్రమక్రమంగా మరి ఎప్పుడైతే బ్రహ్మదేవుడి నుంచి అంతా కూడా ఎలా సృష్టి అంతా కూడా జరిగింది. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభిద్దాం అనుకుంటాడో చూసేటప్పటికి భూమి అక్కడ ఉండదు. భూమి ఎక్కడ ఉంటుంది అప్పటికి? అది గర్భోదక సముద్రంలో మునిగి ఉంటుంది. మరి ఎలా మరి ఇప్పుడు సృష్టి చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆయన యొక్క నాసిక నుండి వరాహస్వామి ఉద్భవించడం జరుగుతుంది. వరాహస్వామి వచ్చి మరి ఆ భూమాతను ఉద్ధరిస్తారనమాట. ఆ క్రమంలో మైత్రేయుడు ఏమని చెబుతారంటే మరొక వరాహ అవతారం కూడా వచ్చింది. ఆ అవతారంలో వచ్చినప్పుడు ఆయన ఆది దానవుడైనటువంటి హిరణ్యాక్షుని వధించడం జరిగింది అని చెప్పి చూచాయిగా చెప్పి వదిలేస్తాడు. వదిలేసి ముందు అసలు వరాహస్వామి ఏ విధంగా భూమిని ఉద్ధరించారనేది తెలియజేస్తాడు. ఆ వ్యాఖ్యానం పూర్తి అయిన వెంటనే మళ్ళీ విదురుడు ప్రశ్నిస్తాడు, స్వామి మీరు మరి ఇలా వరాహస్వామి వచ్చి ఆయన అంటే చాక్షుష మన్వంతరంలో ఒకసారి, శ్వేతవరాహ కల్పంలో ఒకసారి రావడం జరిగింది. మరి ఆది దైత్యుడైనటువంటి హిరణ్యాక్షుడిని సంహరించాడు అంటున్నారు. మరి అది ఒకవేళ విష్ణు సంబంధమైనటువంటి విషయాలు అయితే మేము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీరు అనుకుంటే దయచేసి మాకు తెలియజేయండి అని చెప్పి అంటాడు. మళ్ళీ మైత్రేయుడు అసలు ఈ హిరణ్యాక్షుడు జననం ఏమిటి, అసలు ఎలా కలిగింది అనేది వివరిస్తూ మళ్ళీ ఆయన ప్రారంభిస్తాడు. మళ్ళీ
ఆ విధంగా ఏ విధంగా బ్రహ్మ నుండి ఈ ప్రజాపతులందరూ ఉద్భవించారు. ఆ! ఈ ఏడుగురు, అలాగే నలుగురు మహర్షులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో కుమారులు, అలాగే రుద్రుడు ఎలా వచ్చాడు, ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వెళ్తూ మరి ఒకానొక సమయంలో ఏ విధంగా ఈ చతుష్కుమారులు వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు వారిని ఎలా అడ్డగించారు, ఈ విషయాలన్నీ కూడా చెప్తారు. అక్కడ జరిగినటువంటి చాలా చక్కటి సంవాదం అంతా మనకు 3వ స్కందంలో మనకి చక్కగా వస్తుంది. ఏ విధంగా జయ విజయులు శపించబడ్డారో, మరి వారు ఏ విధంగా తిథి గర్భంలో వాళ్ళు జన్మించడం జరిగింది. అందులో హిరణ్యాక్షుడు ఒకడు. మరి హిరణ్యాక్షుడి గురించి, తర్వాత హిరణ్యాక్షుడు చేసినటువంటి కార్యాలు, మరి హిరణ్యాక్షుడిని నిరోధించడం కోసం మరి కృష్ణుడు విష్ణువు స్వయంగా మళ్ళీ వరాహ రూపాన్ని స్వీకరించడం, మళ్ళీ అక్కడ హిరణ్యాక్షుడిని వధించడం అంతవరకు జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ విదురుడు ప్రశ్నిస్తాడు. సరే బాగానే ఉంది, ఎందుకంటే ఈ సంవాదం అంతా ఎక్కడి నుంచి పక్కదారి పట్టిందంటే బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు అన్న దగ్గర నుంచి ఇలా పక్కకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ విదురుడు మళ్ళీ అడుగుతాడు. ఎందుకంటే మనం చూస్తే ఈ భాగవతం అంతా కూడా ఒక అవధానంలా ఉంటుంది. అవధానులు అని చెప్పి ఉంటారు పూర్వం మనం చూస్తే. ఈ అవధానులు ఏం చేస్తారు, అష్టావధానులు, లేకపోతే శతావధానులు, సహస్రావధానులు ఇలా ఉంటారు. అంటే అనేక రకమైనటువంటి విషయాలు చర్చించబడుతూ ఉంటాయి, కానీ ఎక్కడికక్కడ ఏది ఎక్కడ చర్చిస్తున్నావు ఏంటనేది వాళ్ళు గుర్తుంచుకోగలుగుతారు. మధ్య మధ్యలో ఏమవుతుంది, ఈ విధంగా ఈ భాగవతం కూడా ఒక అవధానంగా మనకు కనిపిస్తుంది. మళ్ళీ విదురుడు మళ్ళీ మొదటి నుంచి అడుగుతాడు. సరే మీరు చెప్పడం జరిగింది కదా, ఇలా బ్రహ్మదేవుడు ప్రారంభించాడని చెప్పి, ఎలా జరిగింది ఏమిటి అంటే ఇప్పుడు ఆయన చెప్తాడు. ఎలా ఒక్కొక్కటి బ్రహ్మదేవుడు ఎలా సృష్టి ప్రారంభించాడు, సర్పాలు ఎలా పుట్టాయి, దైత్యులు ఎలా పుట్టారు, వీళ్ళందరూ ఎలా పుట్టారు, అలాగే స్వలింగ సంపర్కులైనటువంటి అసురులు పుట్టడం, అలాగే బ్రహ్మదేవుడు తన దేహాన్ని విడిచిపెడుతూ ఉండడం, మధ్యలో రాత్రి ఎలా పుట్టింది, లేకపోతే ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. ఆ తర్వాత అంతిమంగా అన్ని రకాల సృష్టిలు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు మనువును సృష్టిస్తాడు. అంటే మొత్తం ఆయన చేసినటువంటి సృష్టిలో ఉన్నతమైనటువంటిది ఏమిటి అంటే మనువును సృష్టించడం. అంటే ఆయన నుండి మనుషులు వస్తారు. అక్కడ మనకి మొట్టమొదటి మనువు స్వయంభవ మనువు గురించి చర్చ వస్తుంది. ఈ స్వయంభవ మనువుకి సంతానం ఎవరు, మరి స్వయంభవ మనువు ఆయన యొక్క భార్య ఎవరు, శతరూప. వారి యొక్క సంతానం ఎవరు, వారికి సంతానం అంటే ఇద్దరు పుత్రులు కలిగారు వారికి, ఉత్తానపోదుడు అలాగే ప్రియవ్రతుడు. తర్వాత కుమార్తెలు ఉన్నారు, ఆకూతి, ఇంకెవరు దేవహూతి, మరొకరు ఎవరు ఉంటారు, ప్రసూతి, ముగ్గురు. మరి అందులో మనం చూస్తే ప్రసూతిని దక్షుడికి ఇచ్చి వివాహం చేస్తారు స్వయంభూములు. దేవహూతి కర్దమునికి ఇచ్చి వివాహం చేయబడుతుంది. అలాగే ఆకూతి వచ్చి మరొక ఋషికి ఎవరికో ఇచ్చి వివాహం చేయబడుతుంది. ఇలా మన కథనం వెళుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మళ్ళీ విదురుడు అడుగుతాడు ఏమనంటే, మరి దేవహూతి అలాగే కర్దముని దేవహూతి ఇద్దరికి మరి భగవంతుడే స్వయంగా పుత్రునిగా ఆవిర్భవించాడని విన్నాను నేను, దాని గురించి నేను వినాలనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ మైత్రేయుడు ఈ వృత్తాంతాన్ని చెప్పడం మొదలు పెడతాడు. ఆ క్రమంలో భాగంగా మరి మనకి మొట్టమొదటగా భాగవతంలో చర్చించిన అవతారం ఏమిటి, భగవంతునిది వరాహ అవతారం గురించి మొట్టమొదట చర్చ జరిగింది. వరాహ అవతారం చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కపిల భగవానుడి యొక్క అవతారం గురించి చర్చ జరుగుతుంది. మరి కపిల భగవానుడు ఆయన సాంఖ్య తత్వాన్ని బోధించడం జరిగింది. సాంఖ్యం అంటే ఇది భక్తి యోగం. సో దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో దేవహూతి, తల్లి అయినటువంటి దేవహూతి ప్రశ్నలు వేస్తుంది. అది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తే పూర్వ శ్లోకాల్లో భగవానుడు మొట్టమొదట విశుద్ధ భక్తి అంటే ఏమిటో చెప్పాడు. చెప్పిన తర్వాత త్రిగుణాల్లో చేసేటువంటి భక్తి, సాత్విక భక్తి ఎలా ఉంటుంది, రాజసిక భక్తి ఎలా ఉంటుంది, తామసిక భక్తి ఎలా ఉంటుందో చెప్పి, ఆ తర్వాత మరి భక్తి మార్గాన్ని అనుసరించేవారు చేయకూడనటువంటి కార్యాలు ఏమిటి అనేది మనకు ఇప్పుడు చర్చకు వస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నాడో, ఇక్కడ కనిష్టాధికారుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్తున్నాడు. కనిష్టాధికారులు అంటే వాళ్ళు కేవలం మందిరంలో ఉన్నటువంటి శ్రీ విగ్రహాన్నే వారు మన్నిస్తారు, గౌరవిస్తారు, కానీ భక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క విలువ వారికి తెలియదు అన్నమాట, కనిష్ట స్థితిలో ఉన్నటువంటి.
కాబట్టి ఆ విధమైనటువంటి భేదభావన అనేది మంచిది కాదు అని భగవంతుడు వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ? అంటే భగవంతుడికి అనేక రకాల ఉపచారాలు చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు పరమాత్మగా సకల జీవుల హృదయాల్లో ఉన్నాడనే విషయం తెలియదు. వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాడు. భేదభావం అంటే అదే. మనం ఆ క్రమంలో మనం చూసాము చాలా మందికి ఏ విధంగా వాళ్ళ దేవాలయాలకు వెళ్ళి అనేక రకాల పూజలు పునస్కారాలు చేస్తుంటారు, కానీ కనీసమైన మౌలిక విషయాలు వాళ్ళకి తెలియదు. అంటే నేను శరీరం కాదు ఆత్మ అని తెలియదు, కానీ ప్రతి సంవత్సరం దేవాలయాలకు వెళుతుంటారు, లేకపోతే ఎంతో పెద్ద ఎత్తున దానాలు విరాళాలు ఇస్తుంటారు, కానీ కనీసమైనటువంటి జ్ఞానం తెలియదు. వాళ్ళ గురించి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. అంటే కనీసం నేను శరీరం కాదు ఆత్మ అనేది తెలియదు, ఇంకా వాళ్ళకి పరమాత్మ కూడా భగవంతుడు పరమాత్మగా ప్రతి జీవి హృదయంలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? వాళ్ళకి తెలిసే అవకాశం. వాళ్ళ గురించి ఇక్కడ చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఈ భేద సృష్టి, ఈ భేద దృష్టి కారణమున తనకు మరియు ఇతర జీవులకు నడుమ కొద్దిపాటి భేదభావమును చూపిన మృత్యుజ్వాల రూపమున గొప్ప భయమునకు గురి చేయుదును అని చెప్పి భగవంతుడు ఏమంటున్నాడు. ఎవరైతే భేదభావాన్ని చూస్తారో, భేదభావం చూడడం ఇక్కడ ఏమిటి అంటే ఆత్మలన్నీ కూడా భగవంతునికి అంశాలు. అదే కదా మనకి తెలుస్తుంది. కృష్ణుడు ఏమన్నాడు, మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సస్థానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. సకల జీవులందరూ కూడా నా యొక్క అంశాలు. అయితే మనసుతో కలిపి ఆరైనటువంటి ఇంద్రియాల చేత వాళ్ళ ఘర్షణకు గురవుతున్నారు అని చెప్పి బాగానే ఉంది. కానీ ఒకవేళ ఎవరైనా నేను చాలా గొప్ప ఆత్మని, ఇతరులు వాళ్ళు హీనాత్మలు అనుకున్నాడు, అది భేదభావం. అంటే ఆత్మలలో ఉన్నత ఆత్మలు అధమాత్మలు ఉంటాయా? ఆత్మ అంటే ఆత్మ అంతే, భగవంతునికి అంశ. భేదం అనేది మనకి శరీరంలో కనిపిస్తుంది, కానీ నాణ్యత రీత్యా చూస్తే ఆత్మలన్నీ కూడా ఒకే నాణ్యతకు చెందినవి. మరి ఇక్కడ భేదభావం అంటే ఏమిటంటే ఆత్మలలో కూడా భేదభావం చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే శరీరంలో కనిపించేటువంటి భేదాన్ని ఆత్మకు ఆపాదించడం అనమాట. అది ఇక్కడ నిరసించకూడదు. సరైనటువంటి దృష్టి ఏమిటి? ఎందుకని వివిధ రకాల జీవులు వివిధ రకాల దేహాల్లో వివిధ రకాల పరిస్థితుల్లో ఉన్నారంటే వారు చేసుకునేటువంటి పూర్వకర్మలను అనుసరించి వారు ఆ విధంగా జన్మించడం జరిగింది. దాన్నే బద్ధ జీవనం అని చెప్పి అంటాం మనం. కానీ ఆత్మల వారీగా చూస్తే అందరూ కూడా ఒకే నాణ్యతకు చెందినటువంటి వాళ్ళు. అలాగే ప్రతి జీవి అంటే ఆ జీవి 84 లక్షల జీవరాశుల్లో జలచరాలు కావచ్చు, స్థావరాలు కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, పక్షులు కావచ్చు, పశువులు కావచ్చు, మనుషులు కావచ్చు, సకల జీవుల హృదయాలలో ఆ భగవంతుడే పరమాత్మగా విరాజమానుడై ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ జ్ఞానం లేని వారిని ఇక్కడ ఏమన్నారంటే భేద దృష్టి కలిగిన వారు. మరి అలాంటి వారికి మృత్యుజ్వాల రూపమున గొప్ప భయమునకు గురి చేస్తానని చెప్పుకుంటారు. వాస్తవానికి మనం చూస్తే ఎవరైతే ఈ విధమైనటువంటి భేదభావన చూస్తారో వాళ్ళు మృత్యు భయంలో చిక్కుకుంటారు. అంతే కదా. ఎవరికైతే నేను ఈ శరీరం కాదు ఆత్మ అనేటువంటి విషయం తెలుసో వాళ్ళు మరణం గురించి అంతగా భయపడతారా? మరణం గురించి అంతగా భయపడరు. ఎందుకంటే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముహ్యతి కృష్ణుడు అంటాడు. కాబట్టి ఏ విధంగా అయితే మనం బాల్యము నుండి యవనానికి, యవనం నుండి వృద్ధాప్యానికి మనం ఇదే శరీరంలో అంటే ఇదే జీవితంలో మనం శరీరాలను మార్చామో, అలాగే ఎప్పుడైతే శరీరాన్ని త్యజిస్తామో మళ్ళీ మరొక దేహాన్ని మనం స్వీకరిస్తాము. ఇది తెలిసినటువంటి వాడు అంతగా భయానికి గురికాడు. అతడికి కూడా భయాలు ఉంటాయి, కానీ అతడి భయాలు వేరే. అతడికి భయం ఏమిటి అంటే చూడండి, దేహభావనలో ఉన్నవాడు దేహం విడిచిపెట్టడానికి భయపడతాడు. ఎందుకని? నేనే దేహం అనుకుంటాడు. అమ్మో ఇంక నేను ఉండను, నేను లేకుండా పోతున్నాను, ఇంక నేను ఎలా భోగించాలి అనేటువంటి భయం. ఆత్మజ్ఞానం కలిగిన వాడు కూడా దేహం విడిచిపెట్టడానికి భయపడతాడు. ఎందుకు చెప్పండి? ఎందుకని భయపడతాడు? అంటే ఎందుకు ఆత్మజ్ఞానం ఉన్నవాడు కూడా భయపడే అవకాశం ఉందంటే, నాకు విలువైనటువంటి మానవ జన్మ లభించింది, కానీ ఈ మానవ జన్మని నేను సంపూర్ణంగా వినియోగించుకోలేకపోయాను. మరణం సమీపిస్తుంది, ఇంకా నా కార్యం పూర్తి కాలేదు. ఆచార్యులు భక్తివేదాంత ఠాకూర్ వారు గానం చేస్తుంటారు కదా, నా జీవితం అంతా కూడా వృధాగా గడిపేశాను. అంటే నాకు ఒక మంచి వాహనం దొరికింది. నాకు ఈ వాహనం అనేది ఏ గమ్యం చేరుకోవడానికి వాహనం ఉందో దానికోసం నేను వినియోగించుకోలేకపోయానే. ఇంకా
నా యొక్క హృదయంలో ఈ కల్మషాలనే ఉన్నాయి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉన్నాయి, ఇంకా నా మనసు భౌతికమైనటువంటి వాటి గురించి చింతన చేస్తూ ఉంటుంది, ఇంకా నేను సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడిని కాలేదే, మరి నేను మరణ సమయంలో భగవంతుడిని స్మరించగలనో లేదో అని భయపడతాడు. భయం వాడికి ఉంటుంది, వీడికి ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, జీవుల నడుమ ఉపాధి భేదములు ఎన్నో ఉన్నాయి, కానీ భక్తుడు మాత్రం దానిని ఆధారం చేసుకుని జీవులను భేదపరుపరాదు. భేదపరచడం అంటే ఇక్కడ అర్థం ఏదో అవమాన భావన ఉండకూడదని అర్థం, కానీ భేదభావన అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని జీవులని సమానంగా చూడమన్నారు కదా అని చెప్పి పులి వద్దకు వెళ్ళి మనం పంచాంగ ప్రణామం చేసామనుకోండి, ఏమవుతుంది? లేపడానికి తలకాయ ఉండదు, అంతే. అర్థమవుతుంది? అంటే అవగాహన ఎలా ఉండాలి? ఓకే, ఈ జీవి ఒక విధమైనటువంటి కర్మ చేయడం వల్ల అది ఈ విధమైనటువంటి బద్ధ స్థితిలో ఉందని మనం అనుకోవాలి, కానీ ఏదో ఒక విధమైనటువంటి ద్వేషం అనేది మనకు ఉండకూడదు. అందుకే భక్తుల మధ్య అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు మనకు రావచ్చు, కానీ ఎక్కడ కూడా ద్వేషించడం అనేది ఉండకూడదు. సరే, ఇతడు ఏదో కొంచెం భ్రమకు గురై ఉన్నాడు, ఏదో అతడు త్రిగుణాల్లో ఉండడం చేత అతడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, అంతేగాని వాస్తవానికి ద్వేషం అనేది ఉండకూడదు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. సర్వజీవుల యందు ఆత్మ మరియు పరమాత్మ ఇరువురును సమానముగా నిలిచి ఉన్నారు అన్నదే భక్తుని దృష్టి కావాలి. ప్రతి శరీరంలో కూడా ఆత్మ ఉన్నాడు, పరమాత్మ కూడా ఉన్నాడు. తర్వాత 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? కాబట్టి ఎందుకని కాబట్టి అన్నారు ఇక్కడ? అథ అని చెప్పన్నారు. అథ అంటే కనుక, కాబట్టి అని అర్థం. కాబట్టి అంటే ఒకవేళ ఎవరైనా భేదభావం చూపిస్తే మృత్యుజ్వాల రూపంలో గొప్ప భయానికి గురి చేస్తాను అని చెప్పి అన్నాడు కదా. కాబట్టి సర్వప్రాణుల యందు వారి ఆత్మగా నెలకొని ఉన్న నన్ను దానమానముల ద్వారాను స్నేహ స్వభావము ద్వారాను సర్వులు ఏకమై అయినట్లు గాంచుట ద్వారాను మనుషుడు అర్చించాలట. చూడండి ఏ విధంగా అర్చించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? కనుక సర్వప్రాణుల యందు వారి ఆత్మగా నెలకొని ఉన్న నన్ను అంటే ఇక్కడ ఏమిటి అర్థం? ఆత్మ పరమాత్మ ఒకటేనా? ఇక్కడ ఆత్మ అని అన్నప్పుడు భగవంతుడు దేహానికి ఆత్మ అని భావమా, లేకపోతే ఆత్మకు ఆత్మని భావమా? ఎందుకంటే మనం చూస్తే శాస్త్రాల్లో ఎక్కడ కూడా మనకి ఆత్మని పరిగణనలోకి తీసుకునే బోధనలని చెప్పబడ్డాయి. ఉదాహరణకి భగవద్గీతలో మనం చూస్తే, అందుకే 10వ అధ్యాయంలో అనుకుంటా భగవంతుడు తన విభూతులను గురించి చెబుతూ అహమాత్మ గుడాకేశ అని చెప్పంటాడు. నేనే ఆత్మను అంటాడు. నేనే ఆత్మను అంటే అక్కడ ఏం చెప్పారు ఆచార్యులు? పరమాత్మ అని అర్థం. అంటే నేనే ఆత్మను అంటే ఎవరికి ఆత్మ? దేహానికా, ఆత్మకా? ఆత్మకు నేనే ఆత్మను అంటే ఎవరు? పరమాత్మ. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, మరి సకర ప్రాణుల యందు వారి ఆత్మగా నెలకొని ఉన్న నన్ను ఎలా సేవించాలో చెప్తున్నాడు ఆయన. దాన మానముల ద్వారా అంట. చూడండి, దానం అంటే ఎవరికి ఇస్తాం? మనకంటే దిగువన ఉన్న వారికి ఇచ్చేదాన్ని దానం అంటాం. మానం అంటే ఏమిటి అర్థం? మనకంటే ఎగువన ఉన్నటువంటి వారికి ఇచ్చేదాన్ని మానం అంటాం, అంటే గౌరవం ఇవ్వడం. అలాగే స్నేహ స్వభావం ద్వారా, స్నేహ స్వభావం అంటే మనతో సమానమై ఉన్నటువంటి వారితో మనం స్నేహం చేయడం ద్వారా, సర్వులు ఏకమై అయినట్లు గాంచుట ద్వారా. చూడండి, ఆ విధంగా అందరూ కూడా ఒకే స్థాయిలో ఉన్నారనేది చూడడం ద్వారా మనిషి అర్చించాలి. భాష్యంలో చెప్తున్నారు. ఎప్పుడు కూడా మరి ఒకే దేహంలో ఇద్దరు ఆత్మలు ఉన్నారు కాబట్టి, ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా దేహంలో ఉన్నారు కాబట్టి ఇద్దరు సమానమైనదిగా ఇప్పుడు తప్పుగా భావించరాదు. ఎందుకంటే మాయావాదుల యొక్క అవగాహనదే. చూడండి, అక్కడే మాయావాదం ప్రారంభం అవుతుంది అనమాట. మాయావాదులు ఏమంటారు? ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని. ఇంకా చెప్పాలంటే ఆత్మ పరమాత్మ విడిగా ఉంటాయి, కానీ మన జీవిత పరిపూర్ణత, ముక్తి సాధించడం అంటే ఏమిటి? ఈ ఆత్మ ఎప్పుడైతే పరమాత్మలో లీనమైపోతుందో అదే జీవిత పరిపూర్ణత అనుకుంటారు. అంటే వారి దృష్టిలో వాళ్ళు చెప్పేది ఏమిటంటే, వాస్తవానికి మనం అందరం కూడా భగవంతుడే, కానీ ప్రస్తుతం మనం మాయా ప్రభావం చేత మన భగవంతుడైనటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. కాబట్టి మన సాధన ద్వారా ఏం చేయాలి? మరి మాయావదులు చేసే సాధన ఏమిటో తెలుసా? ధ్యానం చేస్తారు వాళ్ళు. ఏం ధ్యానం చేస్తారు? ఎలా ధ్యానం చేస్తారు?
సోహం అని చెప్పంటారు. సోహం అంటే ఏమిటి? నేనే అది. నేనే అది అంటే ఏమిటి? నేనే సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమును. శివోహం అని చెప్పంటారు. నేనే ఆ శివుడిని కూడా. ఆ? తత్వమసి అని చెప్పంటారు. ఇవన్నీ కూడా మహావాక్యాలుగా పరిగణిస్తారు మాయవారు. తత్వమసి అంటే ఏదైతే అది ఉందో అదే నేను కూడా. ఇవన్నీ కూడా ఇవన్నమాట. సర్వం కలివిదం బ్రహ్మ. చూడండి, ఉన్నదంతా కూడా ఏదైతే ఉందో అంతా కూడా బ్రహ్మమే. మనం కూడా అర్థం చేసుకుంటాం, కానీ మన అవగాహన వేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మన భగవంతుడిమే. మనం ఎప్పుడైతే మళ్ళీ భగవంతుని యందు లీనం అవ్వడం అంటే, వాళ్ళ యొక్క ఉదాహరణ ఎలా ఉంటుందంటే, ఒక కాగితాన్ని మనం అనేకమైనటువంటి చిన్న చిన్న ముక్కలుగా చేసి విసిరేసామనుకోండి, ఇంకా కాగితానికి ఉనికి ఉంటుందా? ఉండదు. సో వాళ్ళు ఏమంటారంటే, మళ్ళీ ఈ ఆత్మలన్నీ కలిసి మళ్ళీ ఒక కాగితం తయారైంది అనుకోండి, అదే భగవంతుడు. కానీ ఇది భౌతికమైనటువంటి ఉదాహరణ. మరి నిరాకారవాదులు ఆ విధంగా అపార్థం చేసుకుంటారట. చూడండి, వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ జీవులందరూ ఎవరు? భగవంతుడే ఆ విధంగా విచ్ఛిన్నమై జీవులుగా శరీరాలు స్వీకరించారు. అందుకే వాళ్ళు ఏమంటారు? దరిద్ర నారాయణుడు అని చెప్పంటారు. వాళ్ళందరినీ కూడా నారాయణుడు అని పిలుచుకుంటారు. కొన్ని సేవా సంస్థలు ఉంటాయి, షిరిడి సాయి సేవా ట్రస్ట్, ఇట్లా చాలా రకరకాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే నారాయణ నారాయణ అని పిలుచుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇతను కూడా నారాయణుడే, కానీ ఎందుకని ఈ విధంగా దరిద్రుని యొక్క శరీరంలో ఉన్నాడు? ఎందుకంటే మాయ చేత ప్రభావితం కావడం. అది వారి యొక్క దృష్టి అనమాట. కానీ ఆత్మ పరమాత్మ చూడండి, ఈ మౌలికమైనటువంటి తప్పిదం అవగాహనలో. ఆత్మ పరమాత్మ ఒక్కటే అనేటువంటి భావన వల్ల ఎంత దురభిప్రాయం అనేది, దురవగాహన అనేది కలుగుతుంది. ఆత్మకి ఆయన సుహృత్ అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు భగవద్గీత. సుహృత్ అంటే ఏమిటి? నేను ఆప్తమిత్రుడిని అని చెప్పి అంటున్నాడు. ఆప్తమిత్రుడు అంటే ఎవరు? ఎప్పుడు కూడా తన ఉదాహరణకి కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆప్తమిత్రులు, అవునా కదా? కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆప్తమిత్రులు. అయితే కృష్ణుడే ఉన్నాడు, వాస్తవంగా అర్జున, నేను నీకు మాత్రమే ఆప్తమిత్రుని కాదు, సకల జీవులకు నేను ఆప్తమిత్రునే. సుహృదం సర్వభూతానాం. చూడండి, కానీ ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడంలా. ఎందుకని అర్జునుడు గొప్పవాడు? ఎందుకని అర్జునుడు గొప్పవాడు? ఎందుకని అర్జునుడికి కృష్ణుడు ప్రత్యేకించి రక్షణ ఇస్తున్నాడు? ఎందుకని ఆయనకి భగవద్గీతను బోధించాడు? ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు ఏమన్నా, భక్తోసిమే సఖా చేతి రహస్యం హేతదుత్తమం అని చెప్పుకుంటున్నాడు. భక్తోసిమే సఖా చేతి. చూడండి, నువ్వు నా యొక్క భక్తుడివి, మరి నా యొక్క మిత్రుడివి. అంటే భక్తుడు అంటే ఎవరు? భగవంతుని సేవించేవాడు. మరి సేవ చేయాలంటే ఏదో ఒక సంబంధం ఉండాలి కదా. సేవ చేయడం అంటే ఏ విధంగా సేవ చేస్తావు? తల్లిదండ్రులు గానా, పుత్రుని గానా, స్నేహితుని గానా, ప్రియురాలి గానా, భార్య గానా, దాసుని గానా, ఏదో ఒక సంబంధం ఉండాలి కదా. మరి అర్జునుడు కృష్ణుడిని ఏ విధంగా సేవిస్తున్నాడు? సఖా చేతి, స్నేహితునిగా సేవిస్తున్నాడు. మరి ఇక్కడ అర్జునుడి యొక్క విలక్షణ స్థితి ఏమిటంటే, అర్జునుడు తన యొక్క సహజ స్థితిని ఎప్పుడు కూడా కోల్పోడు అనమాట. అవడానికి భగవంతుడు అందరికీ ఆప్తమిత్రుడే, కానీ అందరూ భగవంతుడిని ఆప్తమిత్రుడిగా మర్చిపోయారు. కానీ అర్జునుడు మాత్రం మర్చిపోలేదు. అంతేకాదు, ఆయన ఆప్తమిత్రుడిగా వ్యవహరిస్తున్నాడు కూడా. అందుకే కృష్ణుడు కూడా ప్రతిస్పందిస్తున్నాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అని చెప్పి. ఎవరు నన్ను ఏ విధంగా శరణు పొందితే నేను ఆ విధంగా ప్రతిస్పందిస్తానని చెప్పుకుంటున్నాడు. కాబట్టి అర్జునుడు ఆ విధంగా భగవంతుడిని తన స్నేహితునిగా సేవించాడు, కాబట్టి భగవంతుడు కూడా అదే విధంగా ప్రతిస్పందించాడు. మరి మనం కూడా వాస్తవానికి భగవంతుని యొక్క స్నేహితులమే. భగవంతుడు మనకు కూడా సుహృత్తే, కానీ మనం ఆ విధంగా వ్యవహరిస్తున్నామా? మనం భేద దృష్టి కలిగి ఉన్నాం భగవంతుడి పట్ల. చూడండి, మనం భేద దృష్టి కలిగి ఉన్నాం లేదా? చెప్తాం, మనం ప్రచారం చేస్తాం, భగవద్గీత అందరూ చదవండి అని చెప్పి. వాళ్ళు ఏమంటారు? ఏదో అర్జునుడికి చెప్పాడండి ఆయన, అర్జునుడికి చెప్పాడు ఆయన. అంటే వాళ్ళు ఏమనుకుంటారు? కృష్ణుడు అర్జునుడు ఇద్దరు స్నేహితులు, మనకి సంబంధం లేదు కృష్ణుడితో. అంతే కదా. బయట వాళ్ళు మనం వస్తుంటాం, భక్తులందరూ సేవ చేస్తుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు? వాడికి ఏదో భక్తి అంటే ఇంట్రెస్ట్ లేండి, వాడికి ఎంతో చిన్నప్పటి నుంచి, అంటే ఎలాగైతే ఒకడికి రాజకీయాలంటే ఇష్టం, ఒకడికి సినిమాలంటే ఇష్టం, అలాగే మా వాడికి భక్తి అంటే ఇష్టం అండి బాగా.
వాళ్ళు ఏమనుకుంటారంటే సర్లే వాడికి ఏదో అది ఇంట్రెస్ట్, కొంతమంది క్రికెట్ అంటే ఇంట్రెస్ట్, కొంతమంది ఇంకోటి ఏదో ఇంట్రెస్ట్, అలాగే మా వాడికి భక్తి అంటే ఇంట్రెస్ట్, వాడికి కృష్ణుడు అంటే ఇష్టం అండి బాగా. అంటే వీడు ఎలా అనుకుంటాడంటే కృష్ణుడికి వీడికి సంబంధం లేదు. అది భేదభావం అంటే, అది భేద దృష్టి అంటే. వాస్తవానికి మన అందరికీ కూడా భగవంతునితో అదే సంబంధం ఉంది. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, ఎవరైతే సంబంధం ఉందని తెలుసుకుని ఆ విధంగా ఆ సంబంధంలో వ్యవహరిస్తారో వారితో నేను అదే విధంగా ప్రతిస్పందిస్తాను. అంతేగాని నాకు అంటి ముట్టనట్లు ఆ, నాకు సంబంధం లేదన్నట్టుగా దూరంగా ఉంటే నేను కూడా దూరంగానే ఉంటానంట. అంతే కదా. నాకు సంబంధం ఏంటి భగవంతుడితో అనుకుంటే ఆయన కూడా నాకు సంబంధం ఏమిటి వీడితో అనుకుంటాడు. పరమాత్మగా ఉన్నాడు ఆయన, ఎవరిని వదిలిపెట్టాడు. కానీ ఇది అచింత్య భేదభేదం. చూడండి, ప్రత్యక్షంగా పరోక్ష సంబంధం. మరి భక్తుడు అంటే ఏమిటి? ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నవాడిని భక్తుడు అంటారు. పరోక్షంగా పరమాత్మగా ఆయన అందరితో సంబంధం కలిగి ఉన్నాడు. చూడండి, పరోక్ష సంబంధం ఏమిటంటే పరమాత్మ సంబంధం, ప్రత్యక్ష సంబంధం భగవంతునితో సంబంధం. కేవలం భగవంతునితో మాత్రమే మనం ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండగలం. పరమాత్మగా మనం కలిగి ఉండే సంబంధం అది పరోక్ష సంబంధం. అంటే అందరినీ ఆయన పోషిస్తున్నాడు, వాళ్ళు వీళ్ళని లేకుండా. కానీ నేను ప్రత్యేకంగా దృష్టి పెడతానని చెప్పుంటున్నాడు. ఎప్పుడైతే నేను ప్రత్యేకంగా దృష్టి పెడతానంటున్నాడో అతను ఏ భావంలో ఆయన దృష్టి పెడతాడు ప్రత్యేకంగా? భగవంతునిగా. భగవంతునిగా అందరినీ పట్టించుకోడు ఆయన, పరమాత్మగా అందరినీ పట్టించుకుంటాడు. అర్థమవుతుందా భేదం ఇక్కడ? తన శక్తి అయినటువంటి పరబ్రహ్మము అంటే ఈ యొక్క సర్వవ్యాపక బ్రహ్మ రూపం అంతటా విస్తరించి ఉన్నాడు. అలాగే పరమాత్మగా సకల జీవులకు మార్గనిర్దేశనాన్ని ఇస్తున్నాడు. కానీ సేవలను స్వీకరించేది, ప్రతిస్పందించేది మాత్రం ఏ విధంగా? భగవానునిగా. ఆ భగవానునిగా అందరితో ప్రతిస్పందించడు. అది ఇక్కడ చెప్తాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం శాస్త్రం చదివి. కాబట్టి మనం భేద దృష్టిని కలిగి ఉంటాం. మనం భగవంతుని పఠించుకోవట్లే, జనాలు అందరూ మమ్మల్ని పఠించుకోవట్లేదు అంటే నీలో ఉంది భేద దృష్టి. అది భేద దృష్టి ఉండొద్దు అని చెప్పుకుంటున్నాడు. మరి వీళ్ళు ఎవరైతే ఈ మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భేద దృష్టి కలిగి ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, భగవంతుడే అంటే ఆ సర్వవ్యాపక పరబ్రహ్మమే ఈ విధంగా ఒక దరిద్రుని యొక్క శరీరంలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన ఆ దేహ ప్రభావానికి గురవుతాడు అనుకుంటారు. ఆత్మ గురవుతుంది కానీ పరమాత్మ గురవుతాడా దేహ ప్రభావానికి? చెప్పండి. లేకపోతే ఆయన పరమాత్మ, పర అనేటువంటి శబ్దాన్ని ఎందుకు జోడించారు చెప్పండి? ఆయన పరుడు కాబట్టి పర అనే శబ్దాన్ని వాడారు. పరుడు అంటే ఎవరు? అతీతుడు అని అర్థం. దేనికి అతీతుడైనా? ఈ దేహంలో ఉన్నప్పటికీ ఈ దేహ పరిస్థితుల ద్వారా ఆయన ప్రభావితుడు కాడు. కానీ మాయావదుల అవగాహన ఏమిటి? ఆయన ప్రభావితుడు అవుతాడని వాడు అనుకుంటారు. అందుకే వాళ్ళు దరిద్ర నారాయణుడు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఎవరికి సేవ చేసినా అందుకే మానవ సేవే మాధవ సేవ అని ఎందుకు అనుకుంటారంటే ఇదే వాళ్ళ భావన. కుష్ఠోడు, ముష్టోడు అందరూ కూడా నారాయణుడు అనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం మానవులకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే. ఎందుకని? మానవుడు మాధవుడు ఒకటే. అది అక్కడ విషయం. ఎంత చాలా తీవ్రమైనటువంటి తత్వం అనమాట ఇదంతా కూడా, చాలా ప్రమాదకరమైనటువంటి తత్వం. మానవుడు మాధవుడు ఒకటే వాళ్ళ దృష్టిలో. అది భేదభావన చూడడం అంటే. భేదభావన చూస్తున్నావు నువ్వు అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే ఇక్కడ భేదం చూడకపోవడం భేదం చూపించడం అవుతుంది. నువ్వు భేదం చూడట్లేదు కాబట్టి నువ్వు భేదం చూపిస్తున్నావు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి భగవంతుడు ఆయన ఏ శరీరంలో అయినా ఉంటాడు ఆయన, కానీ ఆయన దాని చేత ప్రభావితుడు కాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ మాన దాన అనేటువంటి 2 పదాలు ప్రయోగించబడ్డాయి. ఏమన్నారు? అర్హయే దానమానాభ్యాం అని చెప్పన్నారు. మాన అంటే ఏమిటి? ఉన్నతుణ్ణి సూచిస్తుంది. దాన అంటే దానము ఇచ్చేటువంటి వాడిని లేదా అల్పుల ఎడ కరుణాతరంగుడైనటువంటి వారిని సూచిస్తుంది. చూడండి, ఎప్పుడు కూడా మన దానములపై ఆధారపడిన అల్పునిగా భగవంతుణ్ణి మనం భావించకూడదట. ఒక తత్వం ఉంది, ఒక విచిత్రమైనటువంటి తత్వం. వాళ్ళు ఏమైనా వాదిస్తారంటే
విచిత్రమైన తత్వం ఏముంది ఇది? ఆ, హిరణ్యకశిపుడు చూపించిన తత్వమే, రావణాసురుడి తత్వం ఇది. హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడు? భాగవతంలో మనం చూసాం కదా, దేవతలను చంపేయాలనుకున్నాడు, బ్రాహ్మణులను చంపేయాలనుకున్నాడు. ఎందుకని చెప్పండి? ఏమిటి అక్కడ విషయం? బ్రాహ్మణులను చంపేయాలనుకున్నాడు, గోవులని బ్రాహ్మణులను చంపేయాలనుకున్నాడు. ఎందుకని? ఆ, ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారు? గోవులను ఉపయోగించుకుని వీళ్ళు యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలు చేయడం వల్ల ఏమవుతుంది? దేవతలందరూ బతుకుతున్నారు. ఈ దేవతలందరూ ఉండడం వల్ల విష్ణు బతుకుతున్నాడు. చూడండి, అదే కదా స్పష్టంగా రాస్తారు ప్రభుపాదులు వారు అక్కడ. వాడి ఆలోచన అదట. అందుకని వాడు ఏమనుకున్నాడంటే, ఈ బ్రాహ్మణుల్ని వీళ్ళని చంపేస్తే విష్ణు చచ్చిపోతాడు. ఎందుకంటే వాడేమనుకున్నాడు, ఈ బ్రాహ్మణులు చేసే యజ్ఞాల వల్లే విష్ణు పోషింపబడుతున్నాడు. కాబట్టి విష్ణువుని చంపేయాలంటే ఏం చేయాలి? ఈ బ్రాహ్మణుల్ని గోవుల్ని చంపేయాలనుకున్నాడు. చూడండి, ఇది భేదభావం. ఈనాటికి కూడా ఉన్నారు అలా ఆలోచించేవాళ్ళు. పుస్తకవతనంలో కలుస్తుంటారు ఒక్కోసారి. వాళ్ళు ఏమంటారంటే, మనిషే భగవంతుని తయారు చేశాడంటారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ వాదన, అత్యధిక శాతం మంది కలిసి ఒక వ్యక్తిని పూజిస్తూ ఉంటేనట వీళ్ళందరి శక్తి ఆ వ్యక్తికి వెళ్ళి వాడు దివ్యుడై వాడు భగవంతుడు అవుతాడట. ఇది వాళ్ళ తత్వం. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, రాముడు కూడా కృష్ణుడు వీళ్ళందరూ కూడా అలాగే అయిన వాళ్ళనట. అప్పటి సమాజంలో ఎక్కువ శాతం మంది రాముణ్ణి కృష్ణుడిని పూజించడం వల్ల వీళ్ళందరి యొక్క శక్తి ఆయన స్వీకరించి ఆయన భగవంతుడు అయ్యాడు. కాబట్టి వాళ్ళ వాదన ఏమిటంటే, అలాగే మనం ఈనాటికి కూడా ఎవరైనా ఒక వ్యక్తిని మనం భగవంతుడిగా పూజిస్తే అతడు భగవంతుడు అవుతాడు. కాబట్టి షిరిడి సాయిబాబా దేవుడే, పుట్టపర్తి సాయిబాబా దేవుడే, ప్రతి ఒక్కరిని మనం దేవుణ్ణి చేయొచ్చు కావాలంటే. ఎందుకంటే మనుషులే దేవుణ్ణి ఏం చేశారు? తయారు చేశారు. ఇది వాళ్ళ అవగాహన. ఇప్పటికీ ఉంది అలాంటి అవగాహన. ఎవరైతే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నాస్తికులు ఎవరైతే ఉన్నారో, రిచర్డ్ డికెన్స్, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటారు? భగవంతుని మనిషి తయారు చేశాడని చెప్పి అంటారు. మరి అవగాహన అదనమాట. కాబట్టి కొంతమంది విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా అనుకుంటారు, అయ్యో నేను విరాళం ఇవ్వకపోతే పాపం ఈ మందిరం ఏమైపోతుందో. బయట మనం చూస్తుంటాం, వెళ్ళినప్పుడు వాళ్ళ భావన అలా ఉంటుంది. ఆ పోనీలేవే, వాళ్ళు ఏదో పాపం కృష్ణాష్టమి చేసుకుంటారట, ఇవ్వగా పాపం బాధపడ. వాడు ఏమనుకుంటాడు అంటే, మనం ఏదో బతికిస్తున్నాం దేవుణ్ణి. కొంతమంది అంటారు ఏమిటంటే, ఈ గోవుల విషయంలో కూడా చాలా మందికి అదే అవగా. అందుకే శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటారంటే, గోవుల పేరుతో విరాళాలు స్వీకరించొద్దంటారు. ఎందుకంటే గోవు మనల్ని పోషిస్తుంది, నువ్వు గోవుని పోషించేది ఏమిటి? నువ్వెలా గోవుని పోషించగలవు? ప్రభుపాదులు వారు చెప్తారు. ఎందుకంటే నీ శరీరం నుంచి వచ్చేది, అంటే గోవు వేటి చేత అయితే పోషింపబడుతుందో అది నువ్వు తయారు చేసేవా? గడ్డి మనిషి తయారు చేయగలడా? మనిషి తయారు చేయలేడు గడ్డి. ఎన్ని ల్యాబొరేటరీలు ఉన్నా కానీ నువ్వు నాశనం చేసేవైతే తయారు చేయగలవు, కానీ జీవాన్ని ఇచ్చే వాటిని మనిషి ఇప్పటివరకు ఇక్కడ తయారు చేశాడా? చెప్పండి. యాటమ్ బాంబులు తయారు చేశాడు, న్యూక్లియర్ బాంబులు తయారు చేశాడు. బాంబు తిని మనిషి బతుకుతాడా? బుల్లెట్లు తిని మనిషి బతుకుతాడా? చెప్పండి. గన్ పౌడర్ తిని ఏదో మనం చూడండి, మనం అన్నం తినే ముందు పొడి వేసుకొని తింటాం, గన్ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటాము? లేదు కదా. అంటే మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ సైంటిస్టులు చేసినవన్నీ కూడా నాశనం చేసేవే, కానీ బాగు చేసేవి ఏమన్నా నాకు ఒక ఉదాహరణ చెప్పండి ఎవరన్నా తెలిస్తే. ఏదన్నా ఒక్కటి. ప్లాస్టిక్ ఏమిటి దానివల్ల? పెట్రోల్, విద్యుత్, సెల్ ఫోన్లు, న్యూక్లియర్ ఎనర్జీ, ఏదైనా చెప్పండి, ప్రతిదీ కూడా హాని చేసేది తప్ప బాగు చేసేది ఇది కూడా లేదు. కాబట్టి గోవులు ఏవైతే ఉన్నాయో, గోవు యొక్క రక్తం అది మనకి పాలగా రూపాంతరం చెంది మనం పోషిస్తుంది. గోమయం అది భూమిని పోషిస్తుంది. గోమూత్రం అది భూమిని అలాగే మనల్ని కూడా అది రక్షిస్తుంది, పవిత్రులను చేస్తుంది. గోవు దేహం నుండి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో, గోవు వదిలినటువంటి గాలి, మనిషి వదిలిన గాలి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం మనం, కానీ గోవు ఏం చేస్తుందట? ఆక్సిజన్ వదులుతుందట. చూడండి. మరి గోవు అది మృతి చెందిన తర్వాత అది
దాని యొక్క ఎముకలు ఇవన్నీ కూడా ఏమవుతాయి, మొత్తం అంతా కూడా ఎరువుగా తయారవుతాయి. చూడండి. గోవు తోలు దానితోనే మనం మృదంగాలు వాయిస్తున్నాం. ఇలా ప్రతిదీ కూడా అంటే గోవు మనల్ని పోషిస్తుంది మనం చూస్తే. అవునా కదా? మనకి కూరగాయలు ఇవన్నీ కూడా పండాలంటే గోమయం అవసరం. భగవంతుడికి మనం ధూపం వెలిగించాలంటే మళ్ళీ అందులో గోమయం కావాలి. ఇలా గోవు మనల్ని పోషిస్తుంది. గోవు తల్లి. ప్రభుత్వం అంటే తల్లిని పోషించడానికి ఎవడన్నా అడుక్కుంటాడా చెప్పండి? తల్లిని పోషించడానికి విరాళాలు అడుగుతామా ఎవరినైనా? లేదు. తల్లే మనల్ని పోషిస్తుంది. కాబట్టి గోవు పేరుతో ఇన్ని గోవులు ఉన్నాయి, మేము వీటిని కాబట్టి మీరేమన్నా మాకు ఇవ్వండి అని అడిగితే అది జనంలో సరైనటువంటి అవగాహనని తీసుకెళ్ళదు. గోవు సమాజానికి భారం అనుకుంటారు అని చెప్పి ప్రభుపాదుల వారు అంటారు. కాబట్టి గోవు ఎంతగా మనల్ని పోషిస్తుందనేది మనం తెలుసుకుని మనం దాన్ని ఆచరణలో పెడితే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓ గోవు ఏ విధంగా మనల్ని రక్షిస్తుంది అనే విషయం. కాబట్టి మన జీవన విధానాన్ని వీలైనంత వరకు గోవుపై ఆధారపడే విధంగా మనం మార్చుకోవాలన్నమాట. ప్రస్తుతం మనం ఏమిటంటే ఎందుకని మనకి గోవు భారంగా అనిపిస్తుంది అంటే గోవు ఉత్పత్తులను మనం వాడట్లేదు కాబట్టి. మన సబ్బులు వాడతాం, మనం ఎరువులు వాడతాం, ఇవన్నీ వాడతాం. కానీ మనం ఎప్పుడైతే మనం గోవు మీద ఆధారపడతామో అప్పుడు మనకు అర్థమవుతుంది గోవు ఎలా మనం పోషిస్తుంది. అప్పుడు గోవు ఎప్పుడు కూడా మనకి భారంగా అనిపించదు. దాని యొక్క విలువ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏమిటంటే గోవు మనల్ని పోషిస్తుంది. అలాగే భగవంతుడు మనల్ని పోషిస్తున్నాడు, కానీ భగవంతుడిని మనం పోషించలేము. చూడండి, భగవంతుడిని మన దానములపై ఆధారపడిన అల్పునిగా మనం భావించకూడదు ఎప్పుడు కూడా. చూడండి, ఎందుకంటే దానం ఎవరికి ఇస్తాం మనం? దానం ఎవరికి ఇస్తాం? అల్పులకి ఇస్తాం. చూడండి, అందుకే ఈ దానం అనే మాట వాడకూడదు అనుకుంటారు. మనం అడుగుతాం, మనం దానం ఇచ్చారని అనకూడదు. ఏం చేయాలి? భగవంతుడికి ఇచ్చినటువంటిది ఏమిటది? కైంకర్యం అని చెప్పి అంటాం. అది దక్షిణ అని చెప్పి అంటాం. భగవంతునికి సేవలో పాల్గొండే మనం అనాలి తప్ప మీరు దానం ఇవ్వండి అని అనకూడదు. విరాళం అనే పదం వేరు, విరాళం అనేది వేరు, దానం అనేది వేరు. ఎందుకంటే సంస్కృతంలోకి వెళితే వీటి అర్థాలు మారిపోతాయి. కాబట్టి సేవ, మీరు ఈ సేవలో పుష్ప సేవ, లేకపోతే మరొక సేవ, ఈ సేవ, ఆ సేవ. కాబట్టి మనం సేవ చేస్తున్నాం, భగవంతుడికి సేవ చేసే అవకాశాన్ని మనం ఇస్తున్నాం. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంతేగాని మనం దానాన్ని అడుక్కోవడం లేదనమాట. మనం సేవ చేసే అవకాశాన్ని అందరికీ ఇస్తున్నాం. అది అసలైనటువంటి దృష్టి. కాబట్టి జీవులు తమ కర్మఫలాలను అనుసరించి ధనికులుగానో బీదవారుగానో ఉంటారు, కానీ భగవంతుడు మాత్రం నిర్వికారుడు. భగవంతుడు ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా దివ్యుడే. ఆయన ఎప్పుడు దివ్యుడు, అంతేగాని ఆయన అల్పుడో లేకపోతే అది కూడా కాడనమాట. ఆయన ఎప్పుడు కూడా షడైశ్వర్య పూర్ణుడు. ఏమిటి షడైశ్వర్యాలు? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశః శ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ క్షణాం మగైతింగణ అని చెప్పారు. 6 ఐశ్వర్యాలు ఉన్నవాడు. కాబట్టి మరి జీవుని సమానముగా గౌరవించడం అంటే దాని భావం భగవానుని గౌరవించినట్లుగా దానిని గౌరవించడానికి కాదు. మరి ఏమిటి? కరుణను చూపుట, మైత్రీ భావం కలిగి ఉండటం అన్నది అనవసరముగా జీవుని భగవానుని స్థాయిలో ఉంచవాలని కాదు. చూడండి, అంటే మరి ఇక్కడ మనిషిని కూడా కరుణ చూపించమని అంటున్నారు, కానీ మనం ఇతరులపై కరుణ చూపించడం అంటే మనం భగవంతుడి యొక్క స్థానాన్ని భర్తీ చేస్తున్నామనే అదేనా అర్థం? కాదు కదా. అదే సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే శూకరము వంటి జంతువు హృదయమునందు గల పరమాత్ముడు మరియు విద్వాంసుడకు బ్రాహ్మణుని హృదయమునందు గల పరమాత్ముడు భిన్నమని అపోహపడరాదు. భగవద్గీత 5వ అధ్యాయంలో మనకి కృష్ణుడు చెప్తాడు. ఏమంటాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే, భిన్నమని మనం ఎప్పుడు కూడా అపోహపడకూడదు. కాబట్టి భగవంతుడు ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన వైకుంఠ స్థితిని తయారు చేసుకుంటాడట. అది విశేషం. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ వాతావరణం వైకుంఠం అయిపోతుంది. అందుకే మనకి భౌతిక ప్రపంచంలో కూడా ఎక్కడైతే క్షీరోదక సాయి విష్ణువు ఉంటారో అది కూడా వైకుంఠంగా చెప్పబడుతుంది. క్షీరోదక సాయి విష్ణువు ఉన్నారు కదా, మనకి ధ్రువలోకం అని చెప్పంటాం.
అదేమిటది? అది భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వైకుంఠం. అంటే భగవంతుడు ఎక్కడుంటే మరి మందిరం? శిల ప్రభుపాదుల వారు అంటారు, దిస్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్, దిస్ ఈజ్ వైకుంఠ. డోంట్ థింక్ దట్ దిస్ ఈజ్ అన్ ఆర్డినరీ బిల్డింగ్. ఇది ఒక సాధారణమైనటువంటి భవనం అనుకోవద్దు, ఇది వైకుంఠం. ఎందుకంటే నువ్వు కనుక నియమ నిబంధనలను అనుసరించి కనుక నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే వైకుంఠంలో ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు ఇక్కడ ఆస్వాదించగలవు. వైకుంఠ వాతావరణం. కాబట్టి అది భగవంతునికి అచింత్య శక్తి అన్నమాట. చూడండి, అనగా నారాయణుడు శూకర హృదయమునందు వసించినప్పుడు శూకర నారాయణుడు కాబోడు. అతడు ఎప్పుడు కూడా నారాయణుడే. శూకర దేహము చేతడు ప్రభావితుడు కాబోడు. తాను పొందినటువంటి శరీరాన్ని బట్టి మనం ప్రభావితం అవుతాం. ఇప్పుడు చూడండి, ఈ జన్మలో మనం మనిషిగా ఉన్నాం, మనిషిగా వ్యవహరిస్తున్నాం. ఎప్పుడైతే మన కర్మానుసారం ఒకవేళ మనం కుక్క శరీరంలోకి ప్రవేశించాల్సి వచ్చిందనుకోండి, వెంటనే మనం కుక్కగా మురుగుతుంటాం. అంతే కదా. ఆవు దేహంలోకి వెళితే మనం ఆవులాగా వ్యవహరిస్తూ ఉంటాం. ఏ దేహంలోకి వెళితే ఆ దేహంలో వ్యవహరిస్తూ ఉంటాం. కానీ భగవంతుడు మాత్రం ఏ దేహంలోకి వెళ్ళి ఆయన ఒకే విధంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఉపద్రష్టానుమంతాచ, అన్నింటిని పర్యవేక్షిస్తూ ఉంటాడు, అనుమతినిచ్చేవాడు ఉంటాడు. జీవులు తాము చేసుకునేటువంటి కర్మలను అనుభవించేలా ఆయన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం ఒక విధమైన పని చేసాము అంటే ఆ విధమైన ఫలితాన్ని భోగించాలనుకుంటున్నామనే కదా అర్థం. కానీ ఫలితాలు ఎప్పుడు రావాలనేది భగవంతుడి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ జన్మలో మనం కుక్క చేసేటువంటి చేష్టలు చేసామనుకోండి, దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించేలా భగవంతుడు చేస్తాడు. మనం ఎందుకని మనం ఆ కర్మలు చేసాం? ఎందుకంటే అలాంటి అనుభవాన్ని పొందాలనుకునే కదా చేశాం. కాబట్టి కర్మ చేయనిస్తాడు. అనుభూతి పొందాల్సి వస్తే మరి ఆ అనుభూతిని నువ్వు మన మానవ దేహంలో ఎలా పొందుతావు? పొందలేవు కదా. ఆ అనుభూతిని పొందాలంటే అంతే కదా. కుక్కలాగా నువ్వు ఈ పని చేయొచ్చు, కానీ కుక్కలాగా ఆస్వాదించాలంటే మాత్రం ఈ ఇంద్రియాలు పనిచేయవు. దానికి ఏ ఇంద్రియాలు కావాలి? కుక్క ఇంద్రియాలు కావాలి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? కుక్క లాంటి దేహాన్ని మనకిస్తాడు. అప్పుడు మనం అడుగు, చదివింటే నేను ఎందుకు కుక్కగా పుట్టాను, బావు బావు బావు, నేను ఎందుకు కుక్కగా పుట్టాను, బావు 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 అనొచ్చు మనం. కానీ నాయన నువ్వు ఎందుకు పుట్టావంటే ఇదిగో నువ్వు మనిషిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేసావు కదా. అది కూడా భగవంతుడి దయ అన్నమాట. ఎందుకంటే వీడు మరి భోగించాలనుకుంటున్నాడు అలా, కానీ పాపం వీడికి శరీరం ఇది సహకరించదు. అది అనుభవించాలంటే వీడు వేరే దేహాన్ని స్వీకరించాలి. కాబట్టి ఆ దేహానికి మనం తీసుకువెళ్తాడు. అది భగవంతుని యొక్క కరుణ. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రభావితుడు కావు. హరే కృష్ణ. ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అంటే భగవంతుడు పరమాత్మగా సకల జీవదేహాల్లోనూ ఉన్నాడు. ఉండి ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ఉనికిని పెద్దగా ఏమీ తెలియనివాడు అనమాట. ఎందుకంటే దాదాపుగా ఎవరు కూడా పరమాత్మ ఉనికిని గుర్తించలేరు. అవుతుంది కదా. అంటే మానవ జాతిలోనే అత్యధిక శాతం మందికి పరమాత్మ యొక్క స్థితి గురించి తెలియదు కదా. మరి ఇంక జంతు దేహాల్లో పరమాత్మ ఉనికిని అవి హర్షించగలుగుతాయా? హర్షించలేవు. అందుకే ఇది పరోక్ష సంబంధం. అంటే ఉన్నట్టుగా తెలియదు అనమాట. ఎవరు ఉంటాడు ఆయన, ఉంటూ ఏం చేస్తాడు? ఆయన మౌనంగా ఈ ఉపద్రష్టానుమంతాచ కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే భగవంతుడు అని చెప్పి అంటామో అప్పుడు ఆయన ప్రత్యేకంగా ప్రతిస్పందిస్తాడు. పరమాత్మునిగా ఆయన చేసే కార్యాలు అవి బై డిఫాల్ట్ జరిగిపోయేవని జరిగిపోతుంటాయి. అంటే అక్కడ కొంచెం ఇంపర్సనల్గా ఉంటుంది అనమాట వ్యవహారం అంతా పరమాత్మ విషయం. కానీ భగవంతుడిగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆయన పక్షపాతం చూపిస్తూ ఉంటాడు. అది ఇక్కడ విషయం. పరమాత్మగా సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ, ఎలా? పరమాత్మగా. కానీ తర్వాత ఏమంటున్నాడు? ఏ భజంతు మాం భక్త్యా, తర్వాత ఏమంటాడు? కానీ ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తారో వారిని ప్రత్యేకంగా అనుగ్రహిస్తానంటాడు. ఇది ఏ ఆస్పెక్ట్? ఇది భగవాన్ ఆస్పెక్ట్. కాబట్టి ఇది ప్రత్యక్ష సంబంధం అన్నమాట. పరమాత్మగా నాకు సంబంధం లేదు, నేను న్యూట్రల్ అని చెప్పుకుంటాడు. అలాగే చతుర్భుజ విష్ణు రూపం
కానీ ఎప్పుడైతే ఎవరైతే ఆయన్ని సేవిస్తారో, అంటే ఈయన పరమాత్మగా ఉన్నాడని తెలుసుకొని సేవించడం మొదలు పెడతారో అప్పుడు భగవంతుడిగా ప్రతిస్పందిస్తాడు. అది ప్రత్యక్ష సంబంధం. అది ఇంకేమన్నా సూచనలు? గ్రంథరాజు శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః.